छुट्टियों का लुत्फ उठाने के लिए एक बेस्ट फैमिली रिसोर्ट आपके शहर के करीब शादनगर में वाक़ हॉलीडे मरीना फैमिली रिसोर्ट। अगली खबर आ रही है आसिफाबाद डिस्ट्रिक्ट कोमराम भीम से, जहां पर तमाम पार्टी के कैंडिडेट्स ने अपना नॉमिनेशन फाइल कर दिया है। बीआरएस पार्टी से के कोनप्पा को बीआरएस पार्टी ने टिकट दी है, तो बीएसपी पार्टी से आरएस प्रवीण कुमार इस बार उम्मीदवार बनकर सामने आए हैं। बीजेपी पार्टी ने पी हरीश बाबू को अपना उम्मीदवार चुना है। वहीं पर कांग्रेस ने रवि सीनू को अपना उम्मीदवार बनाकर अवाम के सामने लाया है। इस बार कोमराम भीम आसिफाबाद में एक कड़ा मुकाबला देखने को मिलेगा। तमाम पार्टी के कैंडिडेट्स अपने आप में एक नाम रखने वाले कैंडिडेट्स हैं, जो इस वक्त ग्राउंड पर अवाम के सामने काफी चर्चों में है। वोट डिवाइड अच्छा खासा इस सीट पर देखने को मिलेगा और एक चर्चित इलेक्शन होगा कोमराम भीम आसिफाबाद में। देखिए रिपोर्ट तेलंगाना के कोमराम भीम आसिफाबाद से। ఇంటర్మీడియట్ విద్యలో ఈ రాష్ట్రంలో కొమరం భీం జిల్లా నంబర్ 1 నంబర్ 2గా గత 6 సంవత్సరాల నుంచి ముందుకు పోతా ఉంది. ఇవన్నీ వీటిలో మా భాగస్వామ్యం చాలా పెద్దది. నేనే కాదు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మండల నాయకులు, మండల కార్యకర్తలు ఏ కాలేజీ ఉంటే ఆ కాలేజీలో వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళని చదివించడానికి ప్రోత్సహించాం. ఇవాళ విద్యార్థులు బాగా చదువుతూ ఉన్నారు, అధ్యాపకులు బాగా చదివిస్తూ ఉన్నారు. ఈ రకంగా ముందుకు పోతే ఇలా మేము ఇంటర్మీడియట్ విద్యలో నంబర్ 1 ఉన్నాం. దాంతోపాటు ఇవాళ అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించి ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో మా వంతు పాత్రగా ఒక 100 కలర్ టీవీలు పెట్టి ప్రైమరీ స్కూల్స్లో పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం. 29,000 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చి పిల్లల్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మంచిగా ఉత్తీర్ణులయ్యేలాగా మా ప్రయత్నం మేము చేసాం. మరి దాంతోపాటు చలి ఎక్కువగా ఉన్నప్పుడు హాస్టల్స్లో 2 ప్రభుత్వం ఒక ఉలెన్ రగ్గు ఇచ్చినప్పటికీ మేము ఒక ఉలెన్ రగ్గు ఇచ్చి 2 రగ్గులు ఇచ్చి హాస్టల్ పిల్లల్ని చలిబారి నుంచి కాపాడాము. మరి విద్యార్థులకి మేము ఎన్ని రకాలుగా చేస్తూ ఈ ప్రాంతంలో మేము గతంలో నష్టపోయాం. మా దగ్గర టీచర్ ఉద్యోగాలు బయట ప్రాంతం వాళ్ళకి వచ్చి ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు పొందిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి మా దగ్గర విద్యా వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని మా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. దీన్ని మేము దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈనాడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారో, नॉमिनेशन शुरू के दिन 3 तारीख के दिन मेरा मिसेस सुनीता 3 हमारे तरफ से नॉमिनेशन दाखिल किए थे। आज कांग्रेस पार्टी ए फॉर्म बी फॉर्म भिजाया गया है। इधर जनाब शकील साहब और हमारे डिस्ट्रिक्ट नेता डिस्ट्रिक्ट प्रेसिडेंट श्री विश्व प्रसाद जी और मेरे भाई मेरा मित्र लोग के साथ में आज और एक सेट नॉमिनेशन पेपर्स और जो पार्टी हमारा ऊपर भरोसा से यही फॉर्म बी फॉर्म जो भिजाया गया है वो पूरा आरओ साहब को और रिटर्निंग ऑफिसर साहब को सबमिशन किया गया है। मैं जो मौका मेरे को कांग्रेस पार्टी ने दिया, ये जो मैनिफेस्टो है कांग्रेस पार्टी का वो हर लोगों के पास ले जाऊंगा। बहुत दिन के बाद 30 साल प्रजा सेवा के बाद में मेरे को एक अच्छा मौका मिला। मैं सभी भाई बहनों से मैं गुजारिश करता हूं, मेरे को एक मौका दिया जाए। आज हालात बहुत बिगड़ गए। 10 साल से केसीआर का हुकूमत में सभी लोग नुकसान हो गए। किसान नहीं, माइनॉरिटी भाई, महिला, पढ़े लिखे नौजवान सब बेरोजगारी से झेल रहे। इसके वजह से कांग्रेस को हुकूमत में लाना बहुत जरूरी है। सभी भाइयों से मैं विनती करता हूं, मेरे को एक बार अच्छा मौका दे, एक बार आपका खिदमत करने का। ये 5 साल मेरे को मौका देते बोल के मैं आशा करते हुए शुक्रिया। जय हिंद, जय कांग्रेस। సిర్పూరు గడ్డ విముక్తి కోసం ఆంధ్ర వలస పాలన, గత 50 సంవత్సరాల వలస పాలన నుండి ఈ గడ్డను మరి ఈ బందీ నుంచి విడిపించడం కోసం ఈరోజు తెలంగాణ అందరి ప్రజల తరపున నేను ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. నాతో పాటు మా సీనియర్ నాయకులు శ్రీ హర్షద్ హుసేన్ గారు, శ్రీరామ్ గణపతి గారు, తిరుపతి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మాతో పాటు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మరి నా ధన్యవాదాలు. ఈరోజు నన్ను హక్కున చేర్చుకున్న
సిర్పూర్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నా జీవితంలో ఫస్ట్ నామినేషన్, చాలా ఆనందంగా ఉంది. మరి ఫస్ట్ నామినేషన్, మొదటి నియోజకవర్గం, మరి తప్పకుండా ఎన్నికల ఫలితాల్లో కూడా మొదటి స్థానంలో నన్ను నిలబెట్టి సిర్పూర్ ప్రజలు ఈ ప్రాంతాన్ని కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా చేసే ఒక అవకాశాన్ని, చరిత్రాత్మక అవకాశాన్ని ఈ సిర్పూర్ ప్రజలు ఇస్తారనే ఆశాభావం నాకున్నది. భారతీయ జనతా పార్టీ తరఫున నామపత్రాన్ని దాఖలు చేయడం జరిగింది. సహకరించిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇన్ఛార్జ్ శ్రీ ఆరుమల్ల పోషం గారు, శ్రీ రాజమౌళి గారు, గౌడ్ గారు, ఇతర నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలను కోరేది ఒకటే, ఈ నియోజకవర్గం విముక్తిని కోరుతుంది. ఈ నియోజకవర్గం బాగుపడదామని ఆశపడుతుంది. ఈ ఆశను వమ్ము చేయకండి ఓటర్ మహాశయులారా. మనకు ఒక బంగారం లాంటి అవకాశం మన కళ్ళ ముందు కదలాడుతున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం భవిష్యత్తు నిర్మాణంపై ఆశతో ఉందాము. తప్పకుండా రాబోయే రోజుల్లో మనకు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ కాషాయ జెండా ఎగరవేయనున్నాము. ఈ తరుణంలో మీరు భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాను. छुट्टियों का लुत्फ उठाने के लिए एक बेस्ट फैमिली रिसोर्ट आपके शहर के करीब शादनगर में वाक़ हॉलीडे मरीना, फैमिली रिसोर्ट। एंटरटेनमेंट एडवेंचर का भरपूर मजा लीजिए। लग्जरियस विलास, बोटिंग, स्विमिंग पूल, हॉर्स राइडिंग, कैमल राइडिंग, जिप लाइन, रेन डांस, वाटर स्लाइडर, क्रिकेट, स्नूकर, कैरम, स्केटिंग जैसी इंडोर और आउटडोर गेम्स का मजा लीजिए। हर तरह की तकरीब को यादगार बनाने आज ही अपनी फैमिली के साथ तशरीफ लाएं। जिंदगी के इन लम्हों को यादगार बनाएं। हॉलीडे मरीना, फैमिली रिसोर्ट, शादनगर, हैदराबाद।